చెట్ల కాడ కూర్చున్నా, చెట్ల కింద కూర్చున్నా అనమాట. పైన చెట్టు ఉంది, అటు పక్క చెరువు ఉంది, మధ్యలో రోడ్డు ఉంది, నా వెనకాల కూడా వాటర్ ఉన్నాయి, చుట్టుముట్టు చెట్లు ఉన్నాయి. చెట్ల మధ్యలో కూర్చొని మంచిగా ఒరిజినల్ ఆక్సిజన్ పీల్చుకుంటా ఊపిరి. చెట్ల మధ్యలో కూర్చోవాలంటే కూడా ఎంత ఉన్నదో తెలుసా, చాలా ఉండాలి. మనతో మరి మామూలుగా ఉండదు. మనం ఉంటాం. కొందరు హైదరాబాద్లో మురికి ప్రాంతాల్లో ఉంటారు, ఆ సెంటు బాటిల్ కొట్టుకుంటారు, ఏదో అట్లా ముఖాలకు రంగులు వేసుకొని మేకప్లు వేసుకొని ఏదో అట్లా ఫ్లోలో పోతూ ఉంటారు. ఇట్లా ఒరిజినల్ ఆక్సిజన్ తీసుకుంటే మన సిగరెట్లు తాగినది, మందులు తాగిన ఊపిరితిత్తులన్నీ మంచిగా నీట్గా సబ్బు పెట్టి కడిగినట్లు నీట్గా అవుతుంటాయి. మనం కూడా ఫ్రెష్గా అవుతుంటాం. మన హైదరాబాద్లో పోటీ ఇంట్లో మంది తాగితే బయటకు వచ్చి ఆ చెత్త వాసన పీల్చుకుంటుంది. ఎక్కడ క్లీన్ అవుతాయి రా బాబు, నాకు అర్థం కాదు. ఆరోగ్యంగా ఉండాలంటే గిట్లు ఉండాలి. చాలా ఘోరంగా ఉంటుంది హైదరాబాద్ వస్తే. నేను హైదరాబాద్ రావాలంటే నాకు చాలా బీబీలేస్తుంది తెలుసా. సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది నాకు హైదరాబాద్ రావాలంటే. హైదరాబాద్ అసలు నేను రాకుండా ఉండాలని ఏ ప్రాంతాన్ని కోరుకుంటా తెలుసా, అఫ్జల్గంజ్ మాత్రం అసలు రాకూడదని కోరుకుంటా లైఫ్లో. అఫ్జల్గంజ్ కానీ ఆ ఏరియా గలీజ్గా ఉంటుంది, మొత్తం మురికి ప్రాంతము, అంతా చండాలంగా ఉంటుంది ఆ ఏరియా. ఈ హైదరాబాద్ ఆఫ్టర్ ఆల్ అమీర్పేట కానీ పంజాగుట్ట కానీ అంతా ఏమంత చెట్లు గిట్లు ఏమంత తక్కువ అనమాట. కాబట్టి ఇక నేను ఆరోగ్యం ఇంపార్టెంట్ నాకు. డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి అన్నమాట, సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యంగా ఉండాలి కదా అట్లా.